హాయ్ హలో ఇవాళ సగం ఆనపకాయతో హల్వా చేయడం చూపిస్తాను. జీడిపప్పు కొబ్బరి ఆనపకాయ కోరేసి చూపిస్తాను. ఇక ఆనపకాయ కూరేను. ఇప్పుడు ఇది కొబ్బరి మిక్సీ పడతాను, జీడిపప్పు వేస్తాను. ఇది మిక్సీ పట్టేగా చూపిస్తాను. ఇది కొబ్బరి మిక్సీలో ఇది ఆనపకాయ కోరేసాను. దానికి సరిపడా బెల్లం కొంచెం, మీరు ఎంత తింటే అంత బెల్లం, కొబ్బరి మిక్సీ పెట్టేసాను. జీడిపప్పు ముందు జీడిపప్పు వేస్తాను. ఇక నెయ్యి వేసి పెట్టాను. జీడిపప్పు వేసేసి తీయక్కర్లేదు, కొబ్బరి వేసి వేచాలి. ముందు వేచి తీసేస్తాం. ఇగో ఇప్పుడు కొబ్బరి వేస్తాను. వేగింది కదా, కొబ్బరి వేసాక కొంచెం వేగాక ఇప్పుడు ఇది వేసి వేస్తాను. ఇది కొంచెం బాగా వేగాక చూపిస్తాను. ఇది కొబ్బరి ఇది దగ్గరగా వేగాలి బాగాను. ఇలాగా దగ్గరగా వేగిన తర్వాత అప్పుడు బెల్లం వేస్తాను. బెల్లం ఉంచాను. దీన్ని దగ్గరగా మూత పెట్టి వేగుతూ మగ్గుతుంది. ఇక ఇలా దగ్గరగా వేగుతున్నది. ఇంకొంచెం వేగి బెల్లం వేసి దగ్గరగా కలిపేయడం. పాలు ఉంటే పాలు వేసుకోవచ్చు, కానీ ఇది ఆనపకాయ నీరు, ఇక పాలు అవసరం పడదు. ఇక దగ్గరగా వేగింది. కలిపి ఇక చూడండి, ఇలా దగ్గరగా వేగుతున్నది. మూత పెట్టి వేసాలి. ఇలా వస్తుంది నెయ్యి, నీరు, బెల్లం పాలు. కొంచెం ఉప్పు వేయాలి ఇందులో, ఒక్క పిసరు ఉప్పు వేస్తే రుచిగా వస్తుంది. బెల్లం కదా, ఇలా దగ్గరగా అయ్యాక తీసేయడమే. చూడండి, కొబ్బరి ఆనపకాయ నెయ్యిలో వేచి, కొబ్బరి ఆనపకాయ బెల్లం ప్రసాదం, అదే హల్వా ప్రసాదం, ఏదైనా నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుంది. తిని చూడండి, లైక్ చేయండి.